హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈరోజు వీడియోలో మసాలా ఎగ్ ఆమ్లెట్ని ప్లఫీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ ప్లఫీ ఆమ్లెట్ కోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం గుడ్లను బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ని తీసుకున్నాను. ఇలా అన్ని ఎగ్స్ని కూడా బ్రేక్ చేసేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం అంతా కూడా ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయని వీలైనంత సన్నగా తరుక్కుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. చిటికెడు పసుపుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారాన్ని కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ ఎగ్ మిక్చర్లోకి పౌడర్స్ అన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీని ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. 1 లేదా 2 గుడ్లను మాత్రమే తీసుకున్నట్లయితే ఎగ్ మిక్చర్ని మొత్తం కూడా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిక్చర్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా పైన ఆయిల్ వేసుకోవాలండి లైట్గా. ఈ ఆమ్లెట్ని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు కూడా తిప్పుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఆమ్లెట్ ఎంత ప్లఫీగా వస్తుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన ప్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఆమ్లెట్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా లేదంటే డిన్నర్ టైంలో ఏదైనా కర్రీలోకి సైడ్ డిష్గా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.